అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మనము ఉసిరికాయ పచ్చడి చేసుకుందాము. నిల్వ పచ్చడి ఇది 2-3 ఇయర్స్ అయినా ఉంటుంది. నా స్టైల్లో ఎట్లా చేస్తా అనేది చూపిస్తా అబ్బా. ఈరోజు ఉసిరికాయలు అయితే మంచిగా కడిగి తుడిచి ఆరబెట్టి పెట్టుకోవాలి. అయితే ఇవి ఏం చేయాలంటే ఉసిరికాయలు కడిగి తుడిచి ఆరబెడతాం కదా, వీటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఒక్క ఉసిరికాయకు 3 ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా 3 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసేయాలి. 3 పెట్టాలి. మనము ఉసిరికాయ పచ్చడి చేసినప్పుడు ఈ పచ్చడి అనేది దాని ఉప్పు కారము అన్నీ పట్టాలి కాబట్టి 3 ఘాట్లు పెట్టుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోరి. ఇందులో వైట్ ఉంటుంది అనమాట, వైట్ కలర్ లాగా ఉంటుంది. అదంతా కడిగి తుడిచేయాలి. తుడిచి మంచి ఎండకు 1 గంట సేపు ఆరబెట్టాలి. ఇప్పుడు ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళా చెప్తున్నా నేను మీకు. అదైతే గుర్తుపెట్టుకోరబ్బా. మనము ఉసిరికాయ పచ్చడి ఎట్లా చేద్దాం అనేది చూసేద్దాము. 2 స్పూన్లు మెంతులు తీసుకోవాలి, 6 స్పూన్లు జీలకర్ర తీసుకోవాలి, 2 స్పూన్లు ఆవాలు తీసుకోవాలి. ఆవాలు వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే, అదైతే గుర్తుపెట్టుకోవాలి. జీలకర్ర అయితే ఎక్కువ తీసుకోరబ్బా, జీలకర్ర ఎక్కువ తీసుకోవాలి. అదైతే చూడండి మీరు ఇక్కడ. అట్లనే ఎల్లిపాయలు, ఇవి 100 గ్రామ్స్ ఎల్లిపాయలు అనమాట. ఎల్లిపాయలు ఇట్లా తీసి పెట్టుకోవాలి. ఇది పేస్ట్ చేసుకోవాలి ఎల్లిపాయలది. అట్లనే కొంచెము అల్లం వెల్లిగడ్డ కూడా తీసుకోవాలన్నమాట. ఇది అల్లం వెల్లిగడ్డ మిక్సీ పట్టి పెట్టిన, వాటర్ వేయకుండా. ఈ అల్లం వెల్లిగడ్డ కూడా 2 స్పూన్లు వాడుకోవాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇవి మెంతులు జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. నేనైతే ఇక్కడ కట్టెల పొయ్యి వెలిగించేసిన. ఫస్ట్ మెంతులు వేసేసుకుందాము. మామిడికాయ పచ్చడి ఎట్లనో ఉసిరికాయ పచ్చడి కూడా అట్లనే. మామిడికాయ పచ్చడి సంవత్సరం అంతా మనము ఉండేటట్టుగా పెట్టుకుంటాం కదా, ఈ ఉసిరికాయ పచ్చడి కూడా సంవత్సరం అంతా ఉంటుంది. ఇట్లా ట్రై చేయరబ్బా, చాలా బాగుంటుంది నేను చేసే వెరైటీ అయితే. ఇక్కడ దూరగా వేగిపోయినాయి కదా, ఇట్లా వేగాలన్నమాట. తర్వాత ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఇవి కూడా వేసేసుకున్నాము. జస్ట్ కొంచెము స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి, మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అంతా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది కంటిన్యూస్గా కలిపితే. మీకు ఇంకా ఏమేమి పచ్చళ్ళు కావాలి ఏందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేయరబ్బా కంపల్సరీగా. మీ లైక్ చాలా అవసరం నాకు. లైక్ కొడితే వీడియో అనేది ముందుకెళ్తుంటుంది. ఇక్కడ మనకి ఇవి వేగిపోయినాయి చాలింత. ఇవి చల్లారబెట్టి పొడి చేసుకోవాలి. ఇది మీకు తెలుసు కదా, జీలకర్ర మెంతులు ఆవాలు. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నాము ఉసిరికాయ అనేది. ఇవి ఉసిరికాయలు నేను 2 kgs తీసుకున్నా. మీకు ఎంత తీసుకున్నా అనేది చెప్పలేదు కదా, ఇట్లా ఘాట్లు పెట్టుకున్నా అని చెప్పిన కదా. ఇవి ఇప్పుడు మనం నూనెలా ఫ్రై చేసుకున్నాము. చాలామంది ఓవర్గా ఫ్రై చేస్తారు, ఓవర్గా ఫ్రై చేయొద్దబ్బా. ఇవైతే ఓవర్గా ఫ్రై చేయకుండా మామూలుగా దూరగా ఫ్రై చేయాలి. మీకు చూపిస్తా ఎట్లా ఫ్రై చేయాలనేది కూడా. నూనె ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఉసిరికాయలు వేసి ఫ్రై చేయకూడదు. మీడియం ఫ్లేమ్ మీద తక్కువ వేడి ఉన్నప్పుడే ఉసిరికాయలు వేసేసి ఇట్లా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి అంతే, ఎక్కడ మాడకూడదు. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోరి, అదైతే గుర్తుపెట్టుకోరి. ఆయిల్ అయితే గ్రౌండ్నట్ ఆయిలే వాడరు అనమాట, పల్లి నూనెనే వాడరు. ఇట్లా కత్తి దిగితే చాలు, అంతవరకే ఉడికియాలి. చాలామంది ఓవర్గా కుక్ చేసేస్తుంటారు అనమాట. ఓవర్గా కుక్ చేయొద్దు. ఓవర్గా కుక్ చేస్తే ఏమవుతుందంటే కలిపేటప్పుడు కూడా ఖరాబ్ అయిపోతాయి అనమాట, ముక్కలు చెదిరిపోతాయి. అది ఎక్కువ ఉడికితే కూడా సంవత్సరం పాటు గట్టిగా నిల్వ ఉండదు ముక్క అనేది. అదైతే గుర్తుపెట్టుకోరు మీరు. ఇక్కడ ఎక్కువ నూనె పోసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై కాగానే తీసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, దోరగా ఫ్రై అయిపోవాలి. ఒకలాంటి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట, ఎక్కువ రాకూడదు. సింపుల్గా ఇట్లనే ఉండాలి. అదైతే గుర్తుపెట్టుకోరి. అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని కొన్ని ఆవాలు కూడా వేసేసుకోవాలి అదే నూనెలా. 2 kgs ఉసిరికాయలకు 1 kg పల్లి నూనె తీసుకోవాలి. ఇక్కడ నూనె తక్కువ అయితే కూడా వేసుకొని మళ్ళీ వేడి చేయరబ్బా. అయితే కొన్ని ఆవాలు కూడా వేసేసుకోరి, కావాలంటే జీలకర్ర కూడా వేసుకోరి. ఎండుమిరపకాయలు వేయకూడదు,
ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండుమిరపకాయలు వేయకూడదు అనమాట. ఇట్లా దింపి అయితే పక్కన పెట్టేసుకొని ఇది సగం వరకు చల్లారిపోవాలి. అంటే కొంచెం చల్లగా కావాలన్నమాట నూనె అనేది. చల్లగైన తర్వాత మనము ఎల్లిపాయలు మిక్సీ పట్టి పెట్టుకోవాలబ్బా. బరకగా మిక్సీ పట్టాలి. ఇది 100 గ్రామ్స్ ఎల్లిపాయలు అనమాట. ఎల్లిపాయలు రెబ్బలు తీసి మంచిగా మిక్సీ పట్టాలి. వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండానే బరకగా మిక్సీ పట్టి పెట్టేసేయాలి. అది పక్కన పెట్టుకోవాలి. అట్లనే ఇక్కడ మనము కారము రెడీ చేసుకుందాము. నేనైతే 3 మ్యాంగోస్ కారం కూడా తీసుకున్నా. అయితే మళ్ళీ మనం కూరలలో వాడే కారం కూడా తీసుకున్నా. అదొక గ్లాసు, ఇదొక గ్లాసు, 2 గ్లాసెస్ మొత్తము 250 గ్రామ్స్ కారం తీసుకున్నాను అనమాట. 3 మ్యాంగోస్ కారం ఏమో 1 గ్లాసు, ఇంట్లో వంటలకు వాడే కారము 1 గ్లాసు, మొత్తం 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. 1/4 కేజీ కారం తీసుకున్నా. ఇదైతే గుర్తుపెట్టుకొని, మేము కొంచెం కారం ఎక్కువ తింటాము. మీరు తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ తీసుకోరి. వీడియో చేసేటప్పుడు నా మైక్ ఖరాబ్ అయిందనే విషయం నాకు తెలియలేదబ్బా. తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకునే టైంకి వాయిస్ రావట్లేదని చూసుకునేసరికి మైక్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ మనము 2 గ్లాసుల కారానికి 1 గ్లాస్ ఉప్పు తీసుకోవాలి. ఉప్పు తక్కువనే తీసుకోరి. నేను అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటున్నా. దొడ్డుప్పు వేయించి కూడా మిక్సీ పట్టి కూడా తీసుకోవచ్చు. నాకు టైం లేదని నేను అయోడైజ్డ్ సాల్ట్ పోసేస్తున్నా. 1 గ్లాసే పోయిరి. అది ఇట్లా కొంచెం తక్కువ పోయిరి. ఎందుకంటే 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ పచ్చడిలో ఉప్పు తక్కువైతే అప్పుడు కలుపుకోరబ్బా. ఇప్పుడైతే తక్కువనే వేయండి. ఇది ఉసిరికాయ పచ్చడి కదా, కొంచెం తక్కువనే కలుపుకోవాలి. అట్లనే జీలకర్ర, మెంతులు, ఆవాలు మనము పౌడర్ చేసినాం కదా, అది కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. మీకైతే కొలతలు అర్థమైనాయి అని అనుకుంటున్నా. ప్రెగ్నెంట్ లేడీస్కి ఉసిరికాయ పచ్చడి పెడితే చాలా మంచిది. అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఉసిరికాయ పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు అయితే కంపల్సరీగా ఆవపిండి వేయొద్దు, ఆవాలు కూడా వేయొద్దు. పోపులా జీలకర్రనే వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడే వేసుకోవాలన్నమాట. ఇక్కడ సగం వరకు చల్లగా అయిపోయింది నూనె. ఇక్కడ నేను 2 స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను నీళ్ళు కూడా వేయకుండా మిక్సీ పట్టి పెట్టిన అనమాట. తర్వాత ఇక్కడ ఎల్లిపాయ ముద్ద మనం 100 గ్రామ్స్ మిక్సీ పట్టి పెట్టుకోవాలని చెప్పిన కదా, అది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదైతే మంచిగా జాగ్రత్త చేయాలబ్బా. వాటర్ కూడా ఎక్కడ తగలకుండా గుర్తుపెట్టుకోరి. 2 స్పూన్లు ఏమో అల్లం ఎల్లిగడ్డ పేస్టు, అద్దపావేమో ఎల్లిపాయల పేస్టు వేసేసుకోవాలి. బరకగా ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ మీరైతే వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. అదైతే గుర్తుపెట్టుకోరి. నా స్టైల్లో ఉసిరికాయ పచ్చడి ఎట్లా చేస్తానో చూపిస్తున్నా ఇప్పుడు మీకు అందరికీ. ఇట్లా మంచిగా గడ్డలు లేకుండా కలుపుకున్నాక పొయ్యి మీద పెట్టి ఒక 3 మినిట్స్ ఉడికియాలన్నమాట. మళ్ళీ బాయిల్ చేయాలి. ఇంట్లో ఒకవేళ వాటర్ గిన్నె ఏమైనా ఉంటే కూడా ఇనికిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం మంట పెట్టుకోవాలి. మీరు స్టవ్ మీద చేసే వాళ్ళైతే 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లా ఉడికి రబ్బా. అదైతే నూనె బాగా వేడిగినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎల్లిపాయ ముద్ద కానీ వేయకూడదు. సగం వరకు చల్లారిపోవాలి నూనె అయితే. అదైతే గుర్తుపెట్టుకోరి. వేసి కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి, కానీ వేడి మీద అయితే వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తినేస్తే మాడిపోతుంది. అదైతే గుర్తుపెట్టుకోరి మీరు. ఇది మొత్తం చల్లారిపోవాలి. ఇట్లా కొద్దిసేపు కలుపుతుండాలి మధ్య మధ్యలో. అర్ధగంటనైతే టైం తీసుకుంటుంది ఇది చల్లగానికే. ఉసిరికాయలు కూడా మనం ఫ్రై చేసినాం కదా, అది కూడా చల్లగా అయిపోవాలి. అదైతే గుర్తుపెట్టుకోరు. కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఎల్లిపాయ ముద్ద కూడా ఏ వేయకుండానే పొడులు పోసి కలిపేస్తుంటారబ్బా. మీరందరూ ఒకసారి ఇట్లా అయితే ట్రై చేయరి. పచ్చడి అయితే మస్తు కమ్మగా ఉంటుంది. మీకు 1 year వరకు నిల్వ ఉంటుంది. ముక్క కూడా మెత్తబడదు. మీరు కలపంగానే కూడా ఒక 3 days అయినాక పచ్చడి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోరి. 1 year వరకు కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది. అప్పుడు కొంచెం తీసి బయట పెడితే తినుకుంటా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మొత్తం బయట పెడితే ముక్క మెత్తబడుతుంది అనే డౌట్ ఉంటుంది. అందుకనే చెప్తున్నాను అనమాట. ఈ టిప్ అయితే ఫాలో అయిపోరి. మీకు ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఇక్కడ నేను పచ్చడి అయితే కలిపేస్తున్నా. కారము నూనెలో అయినా వేసుకోవచ్చు, మనము ఉసిరికాయల ముక్కలలో కూడా వేసుకోవచ్చు. ఎట్లయినా ఏం లేదు. నేనైతే కారం నూనెలో వేసేసిన మొత్తం కలిపేసి, తర్వాత ఉసిరికాయలు వేసి కలిపిన. మీరు ఉసిరికాయలకు కారం పట్టించి కూడా నూనె పోసుకోవచ్చు. ఎట్లయినా ఏం ప్రాబ్లం లేదు. మీరు ఈ స్టేజ్లో నిమ్మరసం కలుపుకోవాలంటే 2 నిమ్మకాయల రసం కలుపుకొని, మేము నిమ్మరసం కలపము, చింతపండు పేస్ట్ కూడా వేయము. అదైతే గుర్తుపెట్టుకోరబ్బా. తెలంగాణ స్టైల్ ఇట్లనే ఉంటుంది. నోరు ఊరుతుంది కదా ఫైన్. కొంచెం పెట్టాను పెడతావు మక్కనే 3 రోజులు అయినాక గుర్తు అయిపోయింది. ఇది నూనె అనేది ఒక 3 days అయినాక మంచిగా బయటికి వస్తుంది.
ఈ పచ్చడ ఒక 3 రోజులు అయినాక నూనె అనేది మంచిగా తేలుతుంది. అప్పుడు ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొంచెం అన్నం కలుపుకుందాము. పచ్చడి మొత్తం కలిపిన తర్వాత ఇట్లా అన్నం వేసి కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే మస్తు కమ్మ ఉంటుందబ్బా. ఉసిరికాయ కారం అయితే ఖతర్నాక్ ఉంటుంది. నాకు చాలా ఇష్టము. మీ అందరికి కూడా ఇష్టమా? ఈ వీడియో నచ్చితేనైతే కంపల్సరీగా లైక్ చేయరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఇక్కడ వేడిగా ఉంది అన్నము, కలపడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నేనైతే మంచిగా కలుపుకొని కడుపు నిండా అన్నం తినేసిన. 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని మీకు అందరికీ నోట్లల్లో నీళ్ళు వస్తున్నాయా? ఉసిరికాయ కూడా చూడురు ఎంత మంచిగా ఉడికిందో. మంచిగా ఉడికింది కదా, ఇట్లా గట్టిగా ఉండాలన్నమాట, మెత్తగా అయిపోకూడదు ఉసిరికాయ. అదైతే గుర్తుపెట్టుకోరి. ఉసిరికాయ పచ్చడి అయింది కదా, అది కలుపుకున్నా నేను కడాయిలా తింటున్నా. మస్తుందబ్బా. ఉసిరికాయ పచ్చడ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు 3 days తర్వాత చూద్దాము ఎట్లుందనేది. చూసేరబ్బా, ఇంకో ఇట్లయితే నూనె వేరుకుంటుంది. చూస్తున్నారు కదా, ముక్క చెదిరిపోకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోరబ్బా. ముక్కలు అయితే ఇట్లా గట్టిగా ఉంటాయి. మీకు 1 year వరకు కూడా ఇట్లా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తున్నా నేను. ఉప్పు అయితే సరిపోయింది, మంచిగా ఉంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది.